మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. You are trying to call is currently not reachable. Cha. The number you are trying to call is currently not reachable. ఇదేంటి ఈ ఫోన్స్ అన్నీ నాట్ రీచబుల్ వస్తున్నాయి. గోపి, నిన్ను సృజనిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నీకేదో ప్రమాదం తలపెట్టడానికి ఆ వసుధ పంపించిందేమోనని నాకు భయం వేస్తోంది. నా మనసు నాకు బలంగా చెబుతోంది నీకేదో జరిగిందని, మీరు ప్రమాదంలో ఉన్నారు అని. నేను మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఎక్కడున్నారు? ఈ కారెంట్ ఎక్కడుంది? ఎవరి కార్ ఇది?
కార్ ఎవరిదై ఉంటుంది? సృజన కార్ కాదే ఇది. ఈ కొండపైకి వెహికల్సే వెళ్ళవు. వాళ్ళు లోన్లీ ప్లేస్కి వచ్చారంటే బహుశా ఇక్కడికే వచ్చి ఉండొచ్చు. కొండ మీద ఉన్నారేమో చూద్దాం. గోపి, సృజన, గోపి, మీరిద్దరూ ఎక్కడున్నారు? గోపి, గోపి, సృజన, గోపి, సృజన, గోపి, సృజన. గోపి, అక్కడెవరో పడిపోయి ఉన్నారు. నా గోపి కాదు కదా. నేను భయపడుతున్నట్టుగా గోపికి సృజనకి ఏం కాలేదు కదా. దేవుడా, నువ్వే కాపాడాలి. వాళ్ళిద్దరికి ఏమీ అవ్వకూడదు. వాళ్ళని నువ్వే రక్షించాలి. ఎవరో పొరపాటున కొండ మీద నుంచి జారిపడినట్టున్నాడు. ఏవండి, ఏవండి, హలో, ఏవండి, మిమ్మల్నే. ఏవండి, ఏంటండి ఇలా పడిపోయారు? పొరపాటున కాలే విన్న జారారా? ఒక అందమైన ఐస్ క్రీమ్ మీద కన్ను పడి వచ్చాను. దాన్ని రోజు తనివిదీరా తినాలనుకున్నాను. కానీ అప్పుడు దాన్ని ప్రేమించిన వాడొచ్చి నాతో గొడవ పడ్డాడు. వాణ్ణి చంపేద్దాం అనుకున్నాను. కానీ వాడికి బలం ఎక్కువ అనుకుంటా. నన్ను తోసేశాడు. నేను చచ్చిపోయాను అని అనుకున్నాను. కానీ నువ్వు నన్ను బ్రతికించావు. కాదు, నీకోసం బతికించుకున్నావు. ఏంటిది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును, నాకు పిచ్చే. అందాన్ని అనుభవించాలనే పిచ్చి. అందమైన నీలాంటి కసిబొమ్మని చూస్తే కసి కసి. ఆ కసి దానం మీద తీర్చుకోవాలని ఇక్కడి దాకా వచ్చాను.
కానీ అది తప్పించుకుంది. నా బ్యాడ్ లక్, దాని గుడ్ లక్. కానీ ఇప్పుడు నాకు గుడ్ లక్ స్టార్ట్ అయింది. ఆకసి బొమ్మ పోయింది, ఈ కసి బొమ్మ వచ్చింది. ఈరోజు నా టైం బాగుంది. చుట్టూ చీకటిగా ఉంది, మనిద్దరం తప్ప ఎవ్వరూ లేము. హ్యాపీగా కసిగా ఎంజాయ్ చేద్దాం. తర్వాత ఎవరిదారిన వారు వెళ్ళిపోదాం. రా. వాళ్ళు రాలిపోతాయి. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో చావు బతుకుల్లో ఉన్నావు కదా, రక్షిద్దామని నేనొస్తే నువ్వు నా మీదకొస్తావా? నా సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. చెప్పాను కదా నాకు కసి అని. ఆ కసి తీర్చుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆ కసిపాప ఐస్ క్రీమ్ అయితే నువ్వు కుల్ఫీ, అది కాజు బర్ఫీ అయితే నువ్వు బందర్ లడ్డు, అది నాటుకోడైతే నువ్వు సొరచేప. ఏదైనా పర్వాలేదు, అన్నీ తినేవే కదా, నా కసి తీర్చుకునేవే కదా. అందుకే రా. ఏయ్, ఏంట్రా నువ్వేమైనా సైకోవా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎవరో అమ్మాయి జీవితం నాశనం చేయాలనుకున్నావు. నీ పరిస్థితి ఏమైందో చూసావు కదా, బతికిపోయావు. మరి అదిగా వెళ్ళిపో. నేనెంతో మందిని కసిగా అనుభవించాను. వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను మరింత కసిగా ఎంజాయ్ చేశాను. అలాంటిది ఈరోజు ఒక కసిపాప నా చేతిలో నుంచి తప్పించుకుంది. కానీ ఏదో ఒక రోజు దొరికేస్తుంది. ఆ రోజు కసి తీరా దాన్ని నేను అనుభవిస్తాను. ఇప్పుడు మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్విలా భయపడుతూ నన్ను బెదిరిస్తూ ఉంటే మరి అదిగా వదులు. నాకు మరింత కసి పెరుగుతుంది. దాన్ని అనుభవించేటప్పుడు మొత్తం వీడియో తీసుకోవాలనుకున్నాను. జేబులో ఫోన్ పెట్టుకున్నాను. ఈ ఫోన్ ఇలాగే ఉంది. ఇప్పుడు నేను అనుభవించేటప్పుడు కూడా నేను రికార్డ్ చేసుకుంటాను. అందుకే ఇక్కడ కాదు, ఈ ప్లేస్ నాకు అచ్చి రాలేదు. నిన్ను ఈ ఒక్క రోజుతో వదిలేను. కసి తీర ఎన్ని రోజులైనా సరే నేను నా కౌగిల్లో బంధిస్తాను. రా, లేకపోతే ప్రాణం పోతుంది. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? ఈ బద్రిగా నుంచి తప్పించుకుందామని. ఇంతకీ కారు ఎవరిది? నాదే. ఈరోజు నాకన్నీ భలే కలిసొస్తున్నాయి. నేను ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి? నీకు డ్రైవింగ్ రాకపోతే నేను నా కార్ డ్రైవ్ చేస్తే నువ్వు తప్పించుకుంటావు అనుకున్నాను. కానీ నీకు డ్రైవింగ్ కూడా వచ్చు. పద, కార్తీ, పద పద. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? కార్ స్టార్ట్ చేసి పోనీ. ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను. నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళే వరకు కార్ ఆగడానికి వీల్లేదు. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నువ్వు నాకు తమ్ముళ్ళ కనిపిస్తున్నావు. ప్లీజ్ నన్ను వదిలే. చిచి, నేను నీకు తమ్ముళ్ళ కనిపించకూడదు, బావలా కనిపించాలి. అప్పుడే మన మధ్య వరుస సరిపోతుంది. మనం కలిసి మిక్స్ అయిపోతాం.
ఆయన ఎంత భయపడుతున్నావు? నా కౌకిల్లో బందీ అయ్యాక ఆనందంతో తేలిపోతావు. ఆ మజానే వేరుగా ఉంటుంది. చెప్పాను కదా, సి నా కసి తీరితేనే బాగుంటుంది కదా, అందుకే. ఇప్పుడు నువ్వు కారు మూవ్ చేయకపోతే ఈ కత్తి నీ గొంతులో దిగిపోతుంది. నువ్వు పైకి పోతావు. నాతో వస్తావా, చచ్చిపోతావా? స్టార్ట్ చేయి. ఏయ్, ఏంటి రన్నింగ్ లో దూకేద్దామనుకుంటున్నావా? కుదరదు. చెప్పాను కదా, నీకున్నవి రెండే ఛాన్సులు. ఒకటి నా కౌగిలో బందీ అవ్వాలి, లేదా నువ్వు కాటికెళ్ళిపోవాలి. అనవసరంగా ప్రాణం తీసుకోకు. మజా చేద్దాం కదా. చూడు, ఇప్పుడు నువ్వు నా మెడ మీద కత్తి పెట్టి నన్ను బెదిరించి తీసుకెళ్తున్నావు, కానీ నువ్వు పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఖచ్చితంగా ఈ విషయం బయటకు వచ్చిందంటే నీ జీవితం పాడవుతుంది. దయచేసి నన్ను వదిలే. ఏంటి, పోలీసుల పేరు చెప్పి నన్నే భయపెట్టాలనుకుంటున్నావా? మా అక్క ఎవరో తెలుసా నీకు అసలు? పోలీసుల పేరు చెప్పి తప్పించుకోవాలని చూడకు. నా చేతికి దొరికాక నేను అనుభవించకుండా, నేను వదలకుండా నువ్వు తప్పించుకోవడం జరగని పని. నా కసి చల్లారకు ముందే త్వరగా పోని. ఎంత బాగున్నావో మడత కాజలాగా. ఈరోజు నిన్ను జుర్రేస్తా, మొత్తం నేనే అనుభవిస్తా. రైట్ తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ మంచం ఎంత లక్కీయో తెలుసా? ఇదే మంచం మీద ఎంతో మంది అమ్మాయిల్ని నేను కసి తీరా అనుభవించాను. ప్లీజ్ నన్ను వదిలే, నీకు పుణ్యం ఉంటుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్నేం చెయ్యకు ప్లీజ్. నువ్వు నా కాలు పట్టుకోకర్లేదు, నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక కాలేంటి, నీ నడుము మొత్తం పట్టుకుంటాను. నా చేతికి దొరికాక వదలటం ఉండదు,
తప్పించుకోవాలని ప్రయత్నించకు. చాలా ఇబ్బంది పడతావు. అయినా ఎంజాయ్ చేద్దామని అనుకున్నా కదా, సరదా తీరిపోయేలా ఎంజాయ్ చేద్దాం. అయినా ఈ రోజు నా కౌగిల్లో నువ్వు బందీ కాకుండా నువ్వు తప్పించుకోలేవు. ఇంకెక్కువ చేయకుండా నా కోఆపరేట్ చెయ్యి. చూడు, నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా కారు దిగు, లేకపోతే చంపేస్తా.